నమస్కారం. మనందరం తరచుగా వింటుంటాం కదా, డాక్టర్లెప్పుడు చెప్తుంటారు, ఆ ఫైబర్ బాగా తినండి అని. ఎందుకంటారలా? అవును, అది చాలా కామన్గా వినే సలహా. మరి ఫైబర్ నిజంగానే అంటే మన జీర్ణ వ్యవస్థను ఏదో చీపురు పెట్టి శుభ్రం చేసినట్టు చేస్తుందా? ఎలాగంటారు? మ్మ్, చీపురు పోలిక కొంతవరకు కలెక్టే. దాని గురించి మాట్లాడదాం. ఇంకా రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ చేయడంలో, అలాగే గుండె ఆరోగ్యం, బరువు తగ్గడం, వీటన్నిట్లో కూడా దీని పాత్ర ఉంటుందా? ఖచ్చితంగా చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. అసలు రోజుకి ఎంత తినాలి దీన్ని? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు మన దగ్గరున్న సమాచారం ఆధారంగా ఈ రోజు కాస్త లోతుగా పరిశీలిద్దాం. అవును, ఈ రోజు మన చర్చ అంతా ఈ ఫైబర్ గురించే. దీని గురించి మన దగ్గర చాలా రకాల సమాచారం ఉంది. కొన్ని స్టడీస్, ఆర్టికల్స్, నోట్స్ కూడా. వాటన్నిటినీ చూసి అసలు ఫైబర్ అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత, ఆరోగ్య ప్రయోజనాలు, ముఖ్యంగా జీర్ణక్రియ దగ్గర్నుంచి గుండె ఆరోగ్యం వరకు, ఇంకా రోజుకి ఎంత అవసరం, ఇలాంటివన్నీ వివరంగా చూద్దాం. సరే, మొదటిగా బేసిక్స్తో మొదలుపెడదాం. ఫైబర్ అంటే ఏమిటి? అంటే ఇది కూడా ఒక రకం కార్బోహైడ్రేటే అన్నారు కదా? అవునండి, టెక్నికల్గా చెప్పాలంటే ఫైబర్ ఒక రకమైన కార్బోహైడ్రేట్. మరి మామూలు పిండి పదార్థాలకి, చక్కెరలకి, దీనికి తేడా ఏంటి? ఎందుకంత స్పెషల్ ఇది? ఆ ఇక్కడే అసలు విషయం ఉంది. సాధారణ కార్బోహైడ్రేట్స్ అంటే చక్కర్లు, పిండి పదార్థాల్లాగా కాకుండా ఫైబర్ను మన శరీరం పూర్తిగా జీర్ణం చేసుకోలేదు. జీర్ణం చేసుకోలేదా? అవును, మన జీర్ణ వ్యవస్థలో ఉండే ఎంజైమ్స్ దీన్ని విడగొట్టలేవు. అందుకే ఇది దాదాపుగా ఎటువంటి మార్పు లేకుండా మన పేగుల గుండా ప్రయాణిస్తోంది. అంటే జీర్ణం కాకపోవడమే దీని గొప్పతనమన్నమాట. వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది. జీర్ణం కానిది మనకెలా మేలు చేస్తుంది? కరెక్ట్ పాయింట్ అడిగారు. అదే, ఆ జీర్ణం కాని లక్షణమే ఫైబర్కు ఉన్న అసలైన బలం. అలా జీర్ణం కాకుండా ప్రయాణించడం వల్లే ఇది చాలా మంచి పనులు చేయగలుగుతుంది. ఓహ్! అంటే ఉదాహరణకు ఫైబర్ చేసే పని అదేనా, లేక ఇంకేమైనా ఉందా? ప్రకృతి చీపురు పోలిక బాగానే సరిపోతుంది. ముఖ్యంగా కరగని ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ విషయంలో. ఇదేం చేస్తుందంటే మలానికి బరువును, సైజును పెంచుతుంది. నీటిని పీల్చుకుని ఉబ్బుతుంది కూడా. దానివల్ల మలం సులువుగా కదులుతుందా? ఖచ్చితంగా. మలం మృదువుగా అవుతుంది, ప్రేగుల గుండా సులభంగా, వేగంగా కదలడానికి హెల్ప్ చేస్తుంది. అంటే ప్రేగుల్ని క్లీన్గా ఉంచడానికి, మలబద్ధకం రాకుండా చూడ్డానికి ఇది చాలా చాలా ముఖ్యం. అంటే కేవలం క్లీనింగ్ మెకానిజం మాత్రమేనా? ఈ మధ్య గట్ హెల్త్, మైక్రోబయోమ్ అని బాగా వింటున్నాం. దానికి ఫైబర్కేమన్నా లింక్ ఉందా? అడిగారు చూసారా? చాలా మంచి ప్రశ్న. ఇది కేవలం చీపురు పనే కాదు. ఇక్కడే ఫైబర్ ఇంకో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా కరిగే ఫైబర్, సాల్యుబుల్ ఫైబర్. అదేం చేస్తోంది? ఇది మన పెద్ద ప్రేగుల్లో ఉండే లక్షల కోట్ల మంచి బ్యాక్టీరియాకి ఆహారంగా పనిచేస్తుంది. దీన్నే మనం ప్రీబయోటిక్ అంటాం. ఓ, అంటే మన పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాకి ఇది ఫుడ్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. మన గట్ మైక్రోబయోమ్ అంటాం కదా, ఆ మంచి సూక్ష్మజీవుల సమూహం ఆరోగ్యంగా ఉండటానికి ఫైబర్ చాలా అవసరం. ఈ బ్యాక్టీరియా బాగుంటేనే మన ఇమ్యూనిటీ, పోషకాల శోషణ, ఆఖరికి మన మూడ్ కూడా బాగుంటుంది. వావ్, ఇది చాలా ఇంట్రెస్టింగ్. అంటే మనం ఫైబర్ తింటే మనల్ని మనం పోషించుకోవడమే కాదు, మన లోపలున్న ఈ చిన్న సైన్యానికి కూడా ఆహారం పెడుతున్నాం అన్నమాట. అంతే కదా, జీర్ణ వ్యవస్థకు ఫైబర్ నిజంగా ఒక మంచి ఫ్రెండ్ లాంటిది. ఇది ఓవరాల్ హెల్త్కి పునాది వేస్తుంది. రైట్. జీర్ణ వ్యవస్థ సరే, మరి రక్తంలో చక్కెర, దానిమీద ఫైబర్ ప్రభావం ఎలా ఉంటుంది? షుగర్ పేషెంట్స్కి ఇది చాలా ముఖ్యమంటారు కదా? అవును, బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఫైబర్ పాత్ర నిజంగా కీలకమైనది. మనం ఆహారం తిన్నప్పుడు, ముఖ్యంగా పిండి పదార్థాలు, అవి గ్లూకోజ్గా మారి రక్తంలో కలుస్తాయి కదా. అవును. ఫైబర్, ముఖ్యంగా కరిగే ఫైబర్, కడుపులో ఒక జెల్ లాంటి పదార్థాన్ని ఫామ్ చేస్తుంది. ఈ జెల్ ఏం చేస్తుందంటే ఆహారం జీర్ణమయ్యే స్పీడ్ని, అలాగే గ్లూకోజ్ రక్తంలోకి వెళ్లే స్పీడ్ని తగ్గిస్తుంది, నెమ్మదిస్తుంది. అంటే షుగర్ అంతా ఒక్కసారిగా బ్లడ్లోకి రాకుండా మెల్లగా, కంట్రోల్డ్గా రిలీజ్ అయ్యేలా చేస్తుందన్నమాట. సరిగ్గా చెప్పారు. దీనివల్ల తిన్న వెంటనే షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోవడం, షుగర్ స్పైక్, తర్వాత మళ్ళీ పడిపోవడం, షుగర్ క్రాష్ లాంటివి జరగవు. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ స్థిరంగా ఉంటాయి. అందుకే డయాబెటీస్ ఉన్నవాళ్లకి, లేదా ఆ రిస్క్ ఉన్నవాళ్లకి ఫైబర్ అంత ముఖ్యమంటారా? ఖచ్చితంగా. వాళ్ల డైట్లో తగినంత ఫైబర్ చేర్చుకోవడం అనేది చాలా ఎఫెక్టివ్ స్ట్రాటజీ. కొన్నిసార్లు మందుల అవసరాన్ని కూడా తగ్గించడంలో ఇది సహాయపడొచ్చు. అద్భుతం. సరైన ఆహారమే మందులా పనిచేస్తుందనడానికి ఇది మంచి ఉదాహరణ. సరే, మరి గుండె ఆరోగ్యం, బరువు తగ్గడం,
వీటి సంగతేంటి? అక్కడ ఫైబర్ ఎలా ఉపయోగపడుతుంది? గుండె ఆరోగ్యానికి కూడా ఫైబర్ చాలా మంచిది. ముఖ్యంగా కొన్ని రకాల కరుగే ఫైబర్ అంటే ఓట్స్, బార్లీ, బీన్స్ లాంటి వాటిల్లో ఉండేది. ఆ అది మన జీర్ణ వ్యవస్థలో పైత్య రస ఆమ్లాలని, బైల్ యాసిడ్స్ని బైండ్ చేస్తుంది. వాటిని శరీరం నుంచి బయటకు పంపించేస్తుంది. ఓకే. దానివల్ల శరీరం కొత్త పైత్య రస ఆమ్లాల్ని తయారు చేయడానికి బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ని వాడుకుంటుంది. ఈ ప్రాసెస్లో రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. వావ్! అంటే కొలెస్ట్రాల్ తగ్గడానికి ఇదొక న్యాచురల్ వే అన్నమాట. మరి బ్లడ్ ప్రెషర్ మీద కూడా ప్రభావం ఉంటుందా? కొన్ని స్టడీస్ ప్రకారం హై ఫైబర్ డయట్ బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తోందని తెలుస్తోంది. హై బీపీ, హై కొలెస్ట్రాల్ రెండూ హార్ట్ ప్రాబ్లమ్స్కి మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ కదా. అవును. కాబట్టి ఫైబర్ తీసుకోవడం ద్వారా గుండెకి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. చాలా బావుంది. ఇకపోతే బరువు నియంత్రణ. ఫైబర్ తింటే బరువు తగ్గుతారు అని చాలామంది అంటూ ఉంటారు. అది నిజమేనా? ఎలా పనిచేస్తుంది? యాక్చువల్లీ ఫైబర్ నేరుగా ఫ్యాట్ని కరిగించదు, కానీ బరువు తగ్గించే ప్రాసెస్లో ఇది చాలా పవర్ఫుల్ టూల్. దీనికి మెయిన్ రీజన్ సంతృప్తి, అంటే కడుపు నిండిన ఫీలింగ్ ఇవ్వటం. అంటే తృప్తిగా అనిపిస్తుందా? అవును. ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ని మనం ఎక్కువసేపు నమలాలి, అవి జీర్ణమవడానికి ఎక్కువ టైం పడుతుంది, కడుపులో ఎక్కువ స్పేస్ తీసుకుంటాయి. ఇవన్నీ కలిసి తిన్న తర్వాత చాలాసేపటి వరకు కడుపు నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఓ, అర్థమైంది. కడుపు నిండినట్టు అనిపిస్తే ఇంకా తినాలనే కోరిక తగ్గుతుంది కదా, స్నాక్స్ అవి తినడం తగ్గుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇది ఓవర్ ఈటింగ్ని కంట్రోల్ చేస్తుంది, మొత్తం మీద మనం తీసుకునే క్యాలరీలు తగ్గుతాయి. అందుకే హై ఫైబర్ డైట్ అనేది బరువు తగ్గడంతో, ఆ తగ్గిన బరువుని మెయింటైన్ చేయడంతో లింక్ అయి ఉంటుంది. కొన్ని లాంగ్ టర్మ్ స్టడీస్ అయితే ఎక్కువ ఫైబర్ తినేవాళ్లు ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తారని కూడా చెబుతున్నాయి. వింటుంటే నిజంగా ఫైబర్ ఒక సూపర్ హీరోలా ఉంది. జీర్ణక్రియ, బ్లడ్ షుగర్, హార్ట్ హెల్త్, వెయిట్ మేనేజ్మెంట్ ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది కదా. మరి ఇంత ముఖ్యమైన ఫైబర్ని మనం రోజుకి ఎంత తీసుకోవాలి? ఏమైనా నిర్దిష్టమైన లెక్కలున్నాయా? వయసును బట్టి మారుతుందా? చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. అవును, వయసును బట్టి, జెండర్ను బట్టి కొద్దిగా మారుతుంది. జనరల్గా మన దగ్గరున్న రికమెండేషన్స్ని బట్టి చూస్తే పిల్లలు అంటే ఓ 4 నుంచి 8 ఏళ్ల వాళ్లకి రోజుకి ఓ 15-20 గ్రాములు, ఓకే. టీనేజర్స్కైతే సుమారు 20-25 గ్రాములు, రైట్. ఇక పెద్దవాళ్లు అంటే 19 నుంచి 50 ఏళ్ల లోపు వాళ్లకి, మహిళలకైతే రోజుకి సుమారు 25 గ్రాములు, పురుషులకైతే ఓ 35 నుంచి 38 గ్రాములు అవసరం పడుతుంది. ఓ, పురుషులకి కొంచెం ఎక్కువ అవసరమా? అవును. ఇక 50 ఏళ్లు పైబడిన వారికి కూడా సుమారు రోజుకి 25-30 గ్రాములు అవసరం. ఈ నంబర్లు చూస్తుంటే రోజువారీగా ఇంత ఫైబర్ తినడం అంత సులభం కాదేమో అనిపిస్తోంది. నిజంగా జనాలు ఇంత తీసుకుంటున్నారా? ఏమైనా డేటా ఉందా మన దగ్గర? అదే అసలు సమస్య. మన దగ్గరున్న డేటా ప్రకారం చాలా మంది, చాలా దేశాల్లో ఈ రికమెండ్ చేసిన మోతాదులో సగం కన్నా తక్కువే తీసుకుంటున్నారు. సగం కన్నా తక్కువ అంటే చాలా పెద్ద గ్యాప్ ఉందన్నమాట. అవును. దీనికి కారణం ముఖ్యంగా మనం తినే ఆహారంలో రిఫైన్డ్ పిండి పదార్థాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువైపోవడం. వాటిల్లో ఫైబర్ చాలా చాలా తక్కువగా ఉంటుంది. అంటే తెలియకుండానే చాలా మందిలో ఫైబర్ లోపం ఉందన్నమాట. అందుకే నిపుణులు మళ్లీ మళ్లీ దీని గురించి చెప్తున్నారు. మరి దీన్ని ఎలా సరిచేయాలి? ఫైబర్ ఎందులో ఎక్కువగా దొరుకుతుంది? మంచి సోర్సెస్ ఏవి? గుడ్ న్యూస్ ఏంటంటే ఫైబర్ చాలా రకాల సహజమైన ఆహార పదార్థాల్లో పుష్కలంగా దొరుకుతుంది. కొన్ని బెస్ట్ సోర్సెస్ మన దగ్గర ఉన్నాయి. పండ్లు, ముఖ్యంగా తొక్కతో తినగలిగేవి యాపిల్స్, బేరీ లాంటివి. బెర్రీస్, నారింజ, జామ, అరటిపండు కూడా మంచివే. ఓకే, పండ్లు. కూరగాయలు ఆల్మోస్ట్ అన్నీ, ముఖ్యంగా ఆకుకూరలు, బ్రొకోలీ, క్యారెట్స్, బీన్స్, చిక్కుళ్ళు, చిలగరదుంపలు. కూరగాయలు సరే. తృణధాన్యాలు అంటే పొట్టు తీయనివి, ఓట్స్, బార్లీ, బ్రౌన్ రైస్, కినోవా, రాగులు, జొన్నలు, సజ్జలు, హోల్ వీట్ బ్రెడ్ రోటీ. రైట్. చిక్కుళ్ళు, లెగ్యూమ్స్, ఇవి ఫైబర్కి పవర్ హౌజ్లు. అన్ని రకాల పప్పులు, రాజ్మా, శనగలు, బఠానీలు. పప్పులు కూడానా? అవును. ఇంకా గింజలు, విత్తనాలు, బాదాం, వాల్నట్స్, చియా సీడ్స్, అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, ఇలా చాలా ఉన్నాయి. ఈ లిస్టు చూస్తుంటే ఇవన్నీ మనకు రోజూ దొరికేవే, మనం తినేవే కదా. వీటిని కొంచెం తెలివిగా డైట్లో చేర్చుకుంటే సరిపోతుందంటే
దీనికోసం సప్లిమెంట్స్ వాడాల్సిన అవసరం లేదా? చాలా వరకు అవసరం లేదు. ఏదైనా స్పెసిఫిక్ హెల్త్ కండిషన్ ఉంటే డాక్టర్ సలహా మేరకు వాడాల్సి రావచ్చు. కానీ సాధారణంగా ఆహారం ద్వారా తీసుకోవడమే బెస్ట్. ఎందుకంటే ఫుడ్తో పాటు మనకి ఫైబర్తో పాటు విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్ లాంటివి కూడా వస్తాయి. చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు. ఉదాహరణకి డైలీ లైఫ్లో ఈజీగా ఫాలో అవ్వగలిగేవేమైనా ఉన్నాయా? ఇందాక అరటిపండు గురించేదో అన్నారు కదా? అవును. ఆ అరటిపండు ఉదాహరణేంటంటే ఫైబర్ కోసం మరీ పెద్దగా కష్టపడక్కర్లేదు అని చెప్పడానికి రోజూ విడిచి రోజూ 2 అరటిపండ్లు తినడం కూడా కొంత హెల్ప్ చేస్తుంది. అయితే అది ఒక్కటే సరిపోదు. జస్ట్ ఒక స్టార్టింగ్ పాయింట్ లాగా. అంతే. ఇంకా సింపుల్ టిప్స్ అంటే తెల్ల బ్రెడ్, వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్, హోల్ వీట్ బ్రెడ్ వాడటం, బ్రేక్ఫాస్ట్లో ఓట్స్ చేర్చుకోవడం, లంచ్, డిన్నర్లో ప్లేట్లో సగం కూరగాయలు ఉండేలా చూసుకోవడం, స్నాక్స్గా పళ్ళు, నట్స్ తినడం, వారానికి 2-3 సార్లు పప్పులు లేదా బీన్స్ లాంటివి తినడం. ఇవన్నీ వినడానికి చాలా ప్రాక్టికల్గానే ఉన్నాయి. అంటే కొంచెం ప్లాన్ చేసుకుని అలవాటు చేసుకుంటే రోజువారీ ఫైబర్ గోల్ రీచ్ అవ్వచ్చు. చిన్న మార్పులే పెద్ద ఫలితాలనిస్తాయన్నమాట. నిజమే. ఆరోగ్యం విషయంలో కన్సిస్టెన్సీ ముఖ్యం. ఏదో ఒక్కరోజు ఎక్కువ ఫైబర్ తిని మిగతా రోజులు మానేయడం కన్నా ప్రతిరోజు కొంచెం కొంచెంగా డైట్లో చేర్చుకోవడం వల్ల లాంగ్ టర్మ్లో బెనిఫిట్స్ ఉంటాయి. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఫైబర్ కేవలం జీర్ణక్రియ వరకే కాదు, దాని ప్రభావం చాలా విస్తృతమైనది. అవును, ఈ చర్చతో అది చాలా క్లియర్ అయింది. ఫైబర్ అనేది జీర్ణక్రియనే కాదు, బ్లడ్ షుగర్, హార్ట్ హెల్త్, వెయిట్ మేనేజ్మెంట్, చివరికి మన ఓవరాల్ హెల్త్ని, లైఫ్ స్పాన్ని కూడా ప్రభావితం చేసే ఒక ముఖ్యమైన పోషకం. రోజువారీ ఆహారంలో దీన్ని కొంచెం శ్రద్ధగా చేర్చుకుంటే మన శరీరానికి మనమే పెద్ద మేలు చేసుకున్నట్టు. సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను. మన శరీరం ఒక అద్భుతం. దానికి సరైన ఇంధనమివ్వడం మన బాధ్యత. ఫైబర్ ఆ ఇంధనంలో ఒక ముఖ్యమైన భాగం, కానీ తరచుగా మనం దాన్ని పట్టించుకోం. మన దగ్గరున్న ఈ సమాచారాన్ని విశ్లేషించాక దాని ప్రాముఖ్యత ఇంకా బాగా అర్థమవుతోంది. ఈ విశ్లేషణ అంతా విన్నాక నాలో ఒక ఆలోచన వస్తోంది. చూడండి, కేవలం ఫైబర్ అనే ఒక్క విషయంలోనే ఇన్ని ఆరోగ్య రహస్యాలు, ఇన్ని బెనిఫిట్స్ ఉంటే మరి మనం రోజూ తినే మిగతా సాధారణ ఆహార పదార్థాల్లో ఆ రంగురంగుల కూరగాయలు, పప్పులు, చిన్న చిన్న గింజలు, వీటిల్లో ఇంకా మనకు తెలియని, మన ఆరోగ్యాన్ని మార్చగల ఎన్ని అద్భుతాలు దాగి ఉన్నాయో కదా. ప్రతి ఫుడ్ ఐటెం వెనుకున్న సైన్స్ని, దాని శక్తిని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే మన ఆరోగ్యం మీద మనకు ఇంకా మంచి కంట్రోల్ వస్తుందేమో. దీని గురించి